యాక్చువల్లీ అసలు మాకేం క్లియర్ రోడ్ మ్యాప్ లేదండి. ఒక భయభ్రాంతులకి గురై ఉన్నాం. యాక్చువల్లీ టీవీ ఆన్ చేస్తే అసలు ఏం వినాల్సి వస్తుందో, బయట ఎవరైనా వెళ్తే ఎవరు వస్తున్నారో అన్న భయంతో బతుకుతున్నాం. యాక్చువల్లీ మాది బఫర్ జోన్ అంటే ఏంటి, అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంటి, 30 మీటర్స్ అంటున్నారు, 50 మీటర్స్ అంటున్నారు, 100 మీటర్స్ అంటున్నారు. అసలు వేర్ డు వి ఫాల్? అసలు అది తెలియక క్లారిటీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఏం చేయబోతున్నారు ఈ గవర్నమెంట్? ఇంత బయట అంత ప్రొటెస్ట్ ఉంది, ఆ లెవెల్ ఆ స్కేల్ ఆఫ్ ప్రొటెస్ట్ బయట చూస్తున్నాం మేము. అసలు ఏంటి రేపొద్దున ఇది మనకు జరిగితే మన పరిస్థితి ఏంటి అన్న ఆందోళనతోటి, ఒక భయంతో ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మనం చూసినట్టయితే బయట అన్నోటిస్డ్ వస్తున్నారు, అన్నోటిస్డ్ చేసి వెళ్తున్నారు. ఓకే, 1-2 days ఇస్ నాట్ అ బిగ్, ఇట్స్ నాట్ అ బిగ్ టైమ్ అండి. వీ నీడ్ సమ్ టైమ్ టు యాక్సెప్ట్. మీరు నోటీసులు కూడా ఇవ్వట్లేదంట. వీ హ్యావ్ హర్డ్ నోటీసులు కూడా లేవు, వస్తున్నారు, ఆర్బీఎక్స్ అని పెట్టేసి వెళ్ళారు. డెఫినెట్లీ అదే హైడ్రక్ చైర్మన్ రంగనాథ్ అదే చెప్తున్నాడు. హైడ్రక్ సంబంధం లేని విషయం ఇది, మూసీకి సంబంధించింది. అంటే ఆర్బిఎక్స్ అని పెట్టేసి వెళ్ళిపోతున్నారు కదా, అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేయవలసి వస్తున్నారు? మేము మనం అడిగినప్పుడైతే మేము మండల ఆఫీస్ నుంచి వస్తున్నాము, ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే ఎంఆర్ఓ గారిని వెళ్ళి కలవండి అనేసి చెప్పన్నారు. మేము ఒక 3-4 times ఎంఆర్ఓ గారిని కూడా కలవడానికి వెళ్ళినప్పుడు మాకు అవైలబుల్ లేరు. సో మాకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్న అది కూడా మాకు తెలియదు. ఇంకా మూసీకి సంబంధించిన కూల్ చేయడం అనేది జరగలేదండి. అదే అంటున్నా అండి. ఎప్పుడు వీళ్ళు అన్నోటిస్డ్ యాక్ట్ చేస్తున్నారు కదా, ఆ భయంతో. అంటే మేము ఎలా ప్యానిక్ అవుతున్నామండి, హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ప్యానిక్ అవుతున్నాం. హైడ్రా అంటే ఏంటి అవన్నీ యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. మళ్ళీ ఆర్బీఎక్స్ తర్వాత మళ్ళీ డెఫినెట్లీ బఫర్ జోన్. ఆ బఫర్ జోన్లో మేము ఉన్నామా లేదా, అంటే మేము పక్కనే ఉన్నాం. మాకు తెలుసు వాట్ స్కేల్ వీఆర్ ఇన్ అని. బట్ అది రేపొద్దున ఏం చేయబోతుంది గవర్నమెంట్? ఆర్ వి రియలీ ఎఫెక్టెడ్ పీపుల్? ఎఫెక్ట్ అయితే ఏంటి, మా పరిస్థితి ఏంటి అన్న భయంతో మేము తిండి నిద్రలు కూడా మానేసి బతుకుతున్న సందర్భాలు ఉన్నాయండి మావి. దాదాపు ఎంతమంది వచ్చారు? మేము ఇక్కడ దాదాపు 150 members to 150 to 200 members ఉన్నామండి. అంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీ గోడ, మీ బాధ అనేది వినిపించాలి, లేదంటే ప్రతిపక్షం దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? లేదండి, మేము యాక్చువల్లీ ట్రై చేసాము. లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి, లోకల్ లీడర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ వరకు మేము కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసాము. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేమే బాధితులమండి అన్న ఒక స్టేట్మెంట్ చేస్తే మాకే చాలా ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము నిన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది చూసిన తర్వాత చిన్న రే ఆఫ్ హోప్ కనిపించి మేము ఇక్కడ వచ్చాను. ఇలా మూసీ బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్లో వచ్చేసి కలవండి అని చెప్పేసి చెప్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఉన్నామండి 200 to 250 people వరకు ఉన్నాం. యాక్చువల్లీ ఇంకా ఇన్ఫ్లో ఉంది, వస్తున్నారు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ మేము స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మార్నింగ్ వచ్చాము, బట్ ఇక్కడ రెస్పాన్స్ బాగుంది. సో వస్తున్నారు, తెలుసుకొని వస్తున్నారు. మేము దాదాపు ఒక 7-8 years నుంచి ఉంటున్నామండి. 7-8 years నుంచి ఉన్నాము. అప్పుడు అన్నీ మాకు అప్రూవల్స్ ఇచ్చారు. మాకేమీ ఒక ప్రాబ్లం ఇక్కడ ఉందని కూడా మాకు తెలియదు. అంటే వీఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద మూసీ ఈజ్ నాట్ అ స్ట్రైట్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ అండి. ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్స్ కర్వ్స్. వీ డోంట్ నో అసలు అది చిన్న నేరో పాయలాగా, అంటే ఒక చిన్న నేరో బెల్ట్ లాగా కూడా వెళ్తున్న ప్లేసెస్ ఉన్నాయి. అండ్ వేర్ దేర్ ల్యాండ్ ఇస్ ఎగ్జిస్టింగ్, బట్ ఒక చిన్న పాయలాగానే మాత్రమే వెళ్తున్న మూసీ ఉంది యాక్చువల్లీ. అదే గండిపేట్, మేము గండిపేట్, లోవర్ గండిపేట్ దగ్గర. అండ్ వీఆర్ ఆన్ అ వెరీ హై లెవెల్ జోన్ అండి. మాకు అసలు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మేము ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం, ఎప్పుడు కూడా 12-14 గేట్లు ఎత్తినప్పుడు కూడా మాకు అసలు అంత వాటర్ ఇన్ఫ్లో లేదు. కొన్ని మూసీ వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాము అని చెప్పడానికి కూడా మాకు అట్లాంటిది ఏ ప్రాబ్లం మాకు యాక్చువల్లీ లేదు విత్ మూసీ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మాకు తాగడానికి వాటర్ లేవు, రోడ్లు లేవు, ఇవన్నీ మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ వరకు మేము తీసుకొని రాలేదు. మా లోకల్ లీడర్స్ వరకు మేము వెళ్ళలేదు. ఎందుకంటే మాకు అంత వీఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీపేయింగ్ అవర్ లోన్స్. అంత పే చేసిన తర్వాత కూడా ఏం మిగులుతుందండి మాకు? అంటే ప్రభుత్వం హైడ్రాను చేస్తుంది కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ప్రజల మీద పడుతుందా, లేకుంటే క్లాస్ ఉన్న వాళ్ళ మీద పడుతుందా, ఫామ్ హౌస్ల మీద? అండి, రేషనల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎవరు వచ్చి ఇది మంచి చెడు అని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రజలే మిమ్మల్ని ఎక్కడో ఎత్తి కూర్చోబెడతారు. అదే ప్రజలకి మీరు అన్యాయం చేస్తున్నప్పుడు, ఈ స్కేల్ ఆఫ్ జనాలకి మీరు అన్యాయం చేస్తున్నప్పుడు ఎవరికి మీరు వచ్చి ప్రొటెస్ట్ చేయండి అని చెప్పేసి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. బఫర్ జోన్ అంటే ఏంటండి? బఫర్ జోన్ ఉన్నప్పుడు అప్రూవల్స్ ఎలా ఇచ్చారు, లోన్స్ ఎలా ఇచ్చారు? 70-90 lakhs లోన్స్ ఉన్నాయండి మా అందరికి. ఎలా ఇచ్చారు, ఎలా నమ్మిచ్చారు మమ్మల్ని? బఫర్ జోన్ ఉన్నామని మీకు అప్పుడు తెలీదా? సరే, మాకు తెలీదు. బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్కి, ఎన్బిఎఫ్సిస్కి వాళ్ళకంటూ ఒక లీగల్ అడ్వైజరీ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళకి తెలియదు ఆ బఫర్ జోన్లో వీళ్ళు ఉన్నారు, రేపొద్దున వీళ్ళు డిఫాల్ట్ చేయొచ్చు, అది మళ్ళీ మా నెత్తి మీద పడుతుంది అని చెప్పి మీకు తెలీదా? లేదు, అలానే ఏం లేదు. బట్ మేము ఒక స్పెక్యులేషన్లో ఉన్నాము, ఒక భయభ్రాంతులకి గురై ఉన్నామండి. ఏంటి, మాలాగానే వీళ్ళకి కూడా అన్నీ ఉన్నాయి కదా, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, హెచ్డిఎం అప్రూవల్స్ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కడతారు, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. వాళ్ళు కూడా ఒక దగ్గర నుంచి
లోన్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మేము కూడా స్పెషల్గా పెట్టుకొని ఒక లీగల్ టీమ్ని లీగల్ ప్రైవేట్గా మేము కూడా ఎంక్వైరీ చేసుకుని మాత్రమే కదా తీసుకున్నాము ల్యాండ్స్ని. మమ్మల్ని ఎలా ఆక్రమణలో అని మీరు అంటారు? ఏ విధంగా వాట్ ఈస్ డిఫైన్ ఆక్రమణ చెప్పండి? వాట్ ఈస్ ఆక్రమించుకోవడం అంటే ఏంటి? మీకు అప్పుడు లోన్స్ ఇచ్చినప్పుడు మీకు తెలీదా? ఇప్పుడు సరే, ఇప్పుడు అలా ఇచ్చిన వాళ్ళు మొన్న రంగనాథ్ గారు కూడా ఏం చెప్పారు అంటే కొత్తగా కడుతున్నవి ఆల్రెడీ నివాసం ఉంటున్నవి మేము ఏమీ చేయట్లేదు, కొత్త కన్స్ట్రక్షన్స్ మాత్రమే మేము కూలగొడుతున్నాం అని చెప్పేసి చెప్పాం. కానీ ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర కూడా మేము చూస్తున్నాం కదండి. అంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నారండి. మా ఏరియాలో కూడా 23 పెడుతున్నారు. మా ఏరియాలో కూడా 23 ఇయర్స్ 24 ఇయర్స్ నుంచి దాదాపు 27 ఇయర్స్ నుంచి కూడా నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. 95-94లో తీసుకున్న వాళ్ళు కూడా యాక్చువల్లీ దాంట్లో నివాసం ఉంటున్నారు. పేరెంట్స్ తోటి వాళ్ళ పిల్లలు మళ్ళీ కొంచెం సంపాదించుకొని దానిపైన కట్టుకొని కొంచెం ఏదో వాళ్ళు డెవలప్ అవుదామని ఉంటారు. ఎవరికైనా సొంత ఇల్లు కలా ఉండాలి కదండి. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నారు ఇంట్లో అంటే ఒక బయటికి వెళ్ళి రెంట్కి ఉండాలంటే 25,000 30,000 వరకు పడుతుంది. అదే ఒక నార్మల్ మధ్యతరగతి మనిషి ఏమనుకుంటారు, కష్టమో నష్టమో ఇంకొంచెం యాడ్ చేసుకొని లోన్లు కట్టుకుందాము అనే మైండ్ సెట్లో ఉండరా? ఆస్తులు అమ్ముకున్నారు, బంగారాలు అమ్ముకున్నారు. నేను చూసినంత వరకు అయితే చాలా మంది అదే సిచ్యువేషన్లో ఉన్నారండి, ఇంక్లూడింగ్ మీ. చేస్తుంది ఇప్పుడు మంచి పని కాదని మీరు అనుకుంటున్నారు? మంచి పని అదే చెప్తున్నాను కదండి. మంచి పని చెడ్డ పని అంటే మీరు మినిమం డ్యామేజ్ చేయండి. మేము కూడా ఒకటి వెల్కమ్ చేస్తాము. చెప్పారు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినా మాత్రమే మేము చేస్తున్నాము అంటే ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ ఓకే మీరు చేస్తున్నారు. బట్ మీరు ఈక్వల్గా ఇంత నష్టం చేస్తున్నారు కదా. మీరు ప్రజల కోసమే ఎన్నుకోబడ్డ లీడర్, మీరు ఆ ప్రజలకే అన్యాయం చేస్తున్నట్టయితే పక్కన ఉన్న వాళ్ళకు ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అదే చెప్పాను కదండి. దాని పర్పస్ వేరే. దిస్ ఇస్ నాట్ టు హ్యూమిలియేట్ ఆర్ సే ఎనీథింగ్. బట్ దాని 2 BHK అనేది ఎవరికి ఇస్తారు చెప్పండి? ఇటు మాలాంటి వాళ్ళని తీసుకుంటే మాకన్నా దిగువన ఉన్న వాళ్ళకి ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఏమి ఇస్తారు? వాళ్ళకి ఎక్కడ క్రియేట్ చేసి ఇస్తారు? ఇప్పుడు మీరు కట్టే దాంట్లో ఏమైనా తీసుకొచ్చి ఇస్తారా? అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అంతా డెవలప్ అయిన ప్లేసెస్లో ఎందుకు ఐటీ కారిడార్ చేస్తున్నప్పుడు వేరే ప్లేసెస్లో వెళ్ళి డిమాలిష్ చేసేసారా? వేరే ల్యాండ్ పార్సల్ తీసుకునే చేస్తారు కదా. హైటెక్ సిటీ వెళ్తున్నప్పుడు వాట్ ఇస్ ద టెరైన్ అండి? ఎలా ఉంది టెరైన్? రోడ్డు ఉందా అక్కడ? మీ స్టిల్ నో. చూడండి పాత పిక్చర్స్ చూడండి. ఐటీ కారిడార్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో. దుర్గం చెరు ఎలా ఉంది? దాని పరిస్థితి మనకు ఎవరికి తెలీదా? మేము ఏమైనా చూడట్లేదా? ఆ రోజు కూడా డెమాలిష్ చేయండి. బంజారా హిల్స్, సికింద్రాబాద్ అట్లాంటి ఏరియాస్, ట్విన్ సిటీస్ అన్ని డిమాలిష్ చేసి ఆ రోజు అక్కడ కట్టాల్సింది మీరు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మోకిలా అంత వెరీ వెస్ట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ డెవలప్ అవుతుంది కదా, చేయండి. గౌరలి వరకు డెవలప్మెంట్ చేయండి. ల్యాండ్ పార్సల్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్స్ తక్కువ ఉన్నాయి. ల్యాండ్ పార్సల్స్ చాలా ఉన్నాయి. అక్కడ జనాలు నివాసం ఉంటున్న ప్రాంతాలు చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ వెళ్ళి డెవలప్మెంట్ చేయండి. ఇట్స్ అ వెరీ అప్రిషియబుల్ మూవ్. అండ్ మోర్ ఓవర్ మీ కమిటీలోనే మీరు డిస్కస్ చేశారా లేదా? మీ స్టేక్ హోల్డర్స్ అని మీరు డిస్కస్ చేశారా లేదా? మొన్న మేము మా దగ్గర వచ్చిన అఫీషియల్స్ని కూడా మేము కదిపినప్పుడు మేము వేరే డిపార్ట్మెంట్ అండి, మేము వేరే డిపార్ట్మెంట్ చెప్తాం. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదండి, ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు అంటే ఒక ప్రాపర్ గైడ్ లైన్ మీకే లేనప్పుడు వాట్ ఆర్ యూ గోయింగ్ టు టెల్ టు ద పబ్లిక్? ప్రజాపాలనలో ప్రజల సంక్షేమం గురించి ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగానే ఉంటుంది. ఇప్పుడు హైడ్రా ఇంత పెద్దగా చేస్తుంది, మళ్ళీ ముసి బాధితులు కూడా తలబట్టుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు ఈ కాంగ్రెస్ పాలనలో? అసలు మాకేం అర్థం కావట్లేదు బేసిక్లీ. అంటే వీళ్ళు డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, అటు వాట్ కాస్ట్ చేస్తున్నారు, సపోజ్ ఎంత రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ రెవెన్యూ తీసుకొచ్చి ఈ 5 yearsలో వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు, అటు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ని వీళ్ళు ఉద్ధరించిపోతున్నారో మాకైతే అర్థం కాలేదు ఆనెస్ట్లీ. ఒక మేనిఫెస్టోలో మీరు ఇట్లాంటిది ఒకటి మీరు పెట్టుంటే డెఫినెట్లీ ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచించేవాళ్ళేమో. పెద్ద మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా ఒక టర్మ్ పెట్టుకొని మాత్రమే డిజైన్ చేస్తారండి. ఇది ఈ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ 1.5 lakh crore ప్రాజెక్ట్ని మీరు హౌ కెన్ యూ డిసైడ్ ఇట్ ఇన్ ఫ్యూ మంత్స్, ఫ్యూ డేస్ ఎలా డిసైడ్ చేస్తున్నారు? అంటే నేను అన్లెస్ మీరు పవర్లోకి రాకముందు ఒక 10-20 years మీరు దీని గురించి మీరు అవగాహన రీసెర్చ్ చేస్తున్నట్టయితే తప్ప దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఫ్రెష్ వాటర్ లేక్ని చేస్తాము, ఫ్రెష్ వాటర్ సప్లై చేస్తామని చెప్పేసి అంటున్నారు. గ్రౌండ్ వాటర్ ఈజ్ ఆల్రెడీ కంటామినేటెడ్ ఫర్ సెవరల్ ఇయర్స్ అండి. ఇవన్నీ మీరు వేరే డిపార్ట్మెంట్స్తో మీరు దీన్ని అవగాహన తీసుకోలేదా, లేకపోతే మీరు ఆలోచించలేదా? ఓన్లీ డెవలప్మెంట్ పక్కన కూల్ చేసిన తర్వాత నేను ఎప్పుడో డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాను అంటే అది ఎలా కుదురుతుంది? అప్పుడు ఎంతో ఆశలు పెట్టుకొని ఒక ఇంట్లో ఉంటారండి ఎవరైనా, చాలా ఆశ పెట్టుకుంటారు. ఒక ఇల్లు అంటే అది ఒకటేసారి జరిగేది లైఫ్లో, ఒకటేసారి జరిగే కళని మీరు కూల్ చేస్తున్నారని మాత్రమే నేను చెప్తున్నాను. జస్ట్ ఒక నివేదన అండి, జస్ట్ ఆలోచించండి. మాలాంటి వాళ్ళ గురించి కూడా వీఆర్ నాట్ అపోజింగ్ యూ. వీ వాంట్ టు సీ అ బెటర్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చూడాలనుకుంటున్నాము. వేర్ అండ్ వీ ఆల్సో షుడ్ బీ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్. వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్. మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి. నాట్ జస్ట్ అస్,
ఎవ్రీబడి హూస్ లూసింగ్ దర్ ల్యాండ్ టుడే అక్కడ ఈరోజు వెళ్ళి బుల్డోజర్లతో ఎవరైతే మీరు వైప్అవుట్ చేస్తున్నారో దయచేసి వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకొని వాళ్ళకి ప్రాపర్ కాంపెన్సేషను ప్రాపర్ రిహాబిలిటేషన్ డీసెంట్ లివింగ్ వాళ్ళకి ఇవ్వండి, డిగ్నిఫైడ్ లివింగ్ మాకు ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే 30,000 40,000 పెట్టుకొని మేము బయట ఇప్పుడు వెళ్ళి రెంట్స్కి ఉండే పరిస్థితి మాది కాదు. ఒక ఇంట్లో 5-6 ఉంటారు, మేము మళ్ళీ కొనుక్కోవాలంటే కూడా హైలీ ఇంపాసిబుల్ అండి. ఎక్కడో అన్ని డబ్బులే ఉంటే మేము వెళ్ళి హార్ట్ ఆఫ్ ద సిటీ తీసుకుంటాం కదా, ఎక్కడో అక్కడ వెళ్ళి ఎందుకు తీసుకుంటాం, ఆ చివరిన వెళ్ళి ఎందుకు తీసుకుంటాం. యూనో హౌ మ్యూజిక్ ప్రాంతాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు, అంత చిన్న అవగాహన కూడా ఉంటుంది. వీఆర్ నాట్ సెయింగ్ ఇట్ ఇస్ బ్యాడ్, మేము అంత వర్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాకు లేదు, బట్ స్టిల్ మేము అంత లోపలికి వెళ్ళి తీసుకున్నామంటే ఆ రోజు మా ఎకనామిక్ కండిషన్ని కూడా మీరు కన్సిడర్ చేయండి. మాకు ఎక్కడ లేక అంటే ఆ బడ్జెట్కి మాకు ఎక్కడ దొరక్క మేము లాస్ట్ రిసార్ట్గా మేము వెళ్ళి అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటే అసలు మేము హైదరాబాద్లో అసలు ల్యాండ్సే తీసుకోమండి. వీ నెవర్ నో, ఇట్స్ అన్ అన్ష్యూర్ సిచ్యువేషన్ యాక్చువల్లీ.